जाति न पूछो साधु की पूछ लीजिए ज्ञान మోరు కరో తరువారుగా పడా రహనదో జ్ఞాన్ అంటాడు కబీర్దాస్. మీ ప్రస్థానం ఎలా మొదలైంది? 3 పాదయాత్రలు చేసాం, కానీ మనసు అంగీకరించాల. అన్ని గ్రామాల్లోకి పోవాలి, కాషాయం కట్టుకున్నవాడు సమాజంలో తిరుగుతూ ఉంటే చాలు హిందూ సమాజానికి ఊపిరొస్తుంది. నేను ఇప్పటికి 8,500 గ్రామాలు తిరిగాను. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు. మీడియాలో 2 తెలుగు రాష్ట్రాలు అంటారు, అటు వద్దు. 2 తెలుగు లేని రాష్ట్రాలు ఉంటాడు. మనల్ని మనం మోసం చేసుకోవడంలో మనల్ని మించిన బుద్ధి ఎవరు లేదు. అందుకనే ఇవి 2 తెలుగు లేని రాష్ట్రాలు. కులవృత్తి అనేది సైన్స్ అనే విషయం అంగీకరించాలి. ఇప్పుడు పాలిటెక్నిక్లోనో ఐఐటీలోనో డిప్లొమా చేసిన వాడు కనుక ఈ కిటికీ తయారు చేస్తే అది సైన్స్. ఒక మాదిగ వాడు చర్మంతో చెప్పులు కుడితే అది చర్మకారుడు. దానికే ఒక యూనివర్సిటీలోనో లేకపోతే బయట ఎక్కడో ఒక లెదర్ టెక్నాలజీ అని పేరు పెడితే అది సైన్స్. యాదవులు పశుపోషణ చేసి ఆవులు మేకలు కాస్తే అది తక్కువైంది, దానికే డైరీ ఫామ్ పెడితే గొప్పదైంది. పాదయాత్ర మొదలుపెట్టారు, దాని వివరాలు కాస్త చెప్పండి, దాని ప్రయోజనం కూడా చెప్పండి. నాకు గ్రామాల్లో కూడా గాంజా ఎందుకు వచ్చేస్తుంది, ఎందుకు మైకల్లో ముగిపోతూ ఉన్నారు, పిల్లలందరూ సెల్ ఫోన్లు పట్టుకొని వ్యామోహంలోకి ఎందుకు వెళ్ళిపోతున్నారు? కాబట్టి మనం యువతకి మన చరిత్రను చెప్పాలి. అసలు జెనెటిక్గా జన్యుతః హిందువులు దేవుడితో సంబంధం కలిగి ఉన్నారు. ప్రతి దేవాలయానికి 10 మంది యువకులతోటి ఒక ట్రస్ట్ నిర్మాణం కావాలి. దేవాలయం కోసము ధర్మము కోసము జీవించేటువంటి ఒక జట్టుని గ్రామంలో నిర్మాణం చేయాలా. మొత్తం వ్యవస్థ అంతా హిందువులే, వీళ్ళెవ్వరికీ దేవాలయం పట్ల అవగాహన లేదు. ఈ పాదయాత్ర ఎందుకు చేస్తున్నాం అంటే, నేను పాదయాత్ర చేసినప్పటికంటే ఇప్పుడు హిందూ సమాజంలో చైతన్యం పెరిగింది. భారతదేశమే దేవాలయము, ప్రతి దేవాలయము భారతదేశమే. భక్తివన్ ప్రేక్షకులకు మదన్ గుప్తా నమస్కారం. మిత్రులారా, మనం అనేక చర్చా వేదికలు, అనేక మంది లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి వారితో చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అనేక విషయాల మీద మనం మన చర్చల్ని కొనసాగిస్తూ ఉన్నాం. దేశం పట్ల, ధర్మం పట్ల పోరాడుతున్నటువంటి వాళ్ళు, మన ధర్మానికి పట్టుగొమ్మలుగా నిలిచినటువంటి వాళ్ళు అందరినీ మనం ఈ వేదిక మీదకు ఆహ్వానించాం. ఇప్పుడు కూడా ధర్మం కోసం, దేశం కోసం తమ జీవితాన్ని అర్పణ చేసినటువంటి ఒక మహానుభావులు మన ముందున్నారు. వారు శ్రీ కమలానంద భారతి స్వామివారు. వారి ఆధ్వర్యంలో అనేక దేవాలయాలు ప్రాణం పోసుకుంటున్నాయి, గ్రామాలు ప్రాణం పోసుకుంటున్నాయి, మళ్ళా మన ధర్మం వైపు చూపు సారిస్తున్నాయి. వారిని మనం ఈరోజు కలవడం నిజంగా అదృష్టం. నమస్కారం స్వామీజీ, వెల్కమ్ టు భక్తివన్ ఛానల్. అండ్ ఈరోజు నిజంగా మీతోటి చర్చా వేదికను కొనసాగించడం చాలా సంతోషకరంగా ఉన్నదండి. అఫ్కోర్స్ సాధున జాతిన పూచో సాధుకి పూచి లీజియే జ్ఞాన్ మోరు కరో తరువారుగా పడా రహనదో జ్ఞాన్ అంటాడు కబీర్దాస్. అసలు అయినా సరే మీ ప్రస్థానం ఎలా మొదలైంది కాస్త మా ప్రేక్షకులకు వివరించండి. మీ జీవితాన్ని ధర్మం కోసం, దేశం కోసం ధారపోశారు. అటువంటి మీ జీవితం గురించి తెలుసుకుంటే కొంతలో కొంత చైతన్యం వస్తుంది అనేది మా ఆలోచన. నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. మా స్వస్థలము నెల్లూరు జిల్లాలో, నెల్లూరుకి సమీపంలో పల్లెటూరు. చదువుకునే సమయంలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘం పరిచయం అయింది. పరిచయమైన కొద్ది కాలానికే నేను పూర్తి సమయ కార్యకర్తగా వచ్చేసాను. ఆ తర్వాత చాలా కాలం సంఘ ప్రచారకగా ఉన్నాను. ఆ తర్వాత ఆ ప్రచారక బాధ్యతల నుంచి బయటకు వచ్చాను. వచ్చిన తర్వాత ఏమి చేయాలని ఆలోచించినప్పుడు నాకు సంఘం పరిచయం కాకముందే వివేకానంద సాహిత్యంతో బాగా పరిచయం ఉంది. నేను 9-10 తరగతులు చదువుతున్నప్పుడే వివేకానంద సంపూర్ణ గ్రంథావళి, మైలాపూర్ వాళ్ళు వేసిన పుస్తకాలు, అవి దొరకటం, చదవటం, వాస్తవానికి కొన్ని పదాలు నాకు అర్థం కూడా అయ్యేది కదా అప్పుడు. అట్లా కొంత దానితోటి సంబంధం ఉంది. కాబట్టి తిరిగి మరలా దాని ప్రేరణతోటి మరలా సమాజంలో ఏదైనా చేయాలన్న ఆలోచన. అలాగే చిన్నప్పుడు నేను వెళ్ళినటువంటి ఒక దేవాలయం, ఆ దేవాలయంలో నేను గొప్ప గొప్ప నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు చూశాను.
అటువంటిది ధూపదీప నైవేద్యాలకు కూడా గడ్డుగా ఉండేటువంటి పరిస్థితి చూశాను. అది దేవాలయాలు ఇలా ఎందుకున్నాయని చెప్పి ఒక 5-6 దేవాలయాలు వెళ్ళాను. అన్నీ అట్టే ఉన్నాయి. సరే, ఇంతకాలం మనం ఆలోచన చేసిన దానికి అసలు ఇక్కడ ఉండేటువంటి పరిస్థితికి సంబంధం లేదు. అదే హిందూ సమాజం కోసం పనిచేస్తున్నాం, కానీ హిందుత్వానికి ఆధారంగా ఉండే దేవాలయమేమో అసలు బాగలేదు. పూర్తిగా రోజు రోజుకి లోపలికి వెళ్ళిపోతుంది. కాబట్టి దేవాలయాల గురించి ఏమైనా పని చేయాలన్న ఆలోచన వచ్చింది. దాని పర్యవసానంగానే దేవాలయ పరిరక్షణ సమితి ఏర్పడింది. ఆ తర్వాత ఉద్యమంలాగా చేసాం. అంటే దేవాలయాల భూములు కాపాడడానికి కోర్టులో కేసులు వేయటం, ఇట్లా అలా చేస్తున్న సందర్భంలో వచ్చిన అనుభవం గ్రామాల్లో తిరుగుతుంటే అసలు ఈ దేవాలయాల భూములు ఆక్రమించుకో ఉండేవాళ్ళు హిందువులే, దేవాదాయ శాఖలో ఉండేవాళ్ళు హిందువులే, ఈ భూములు ఆక్రమిస్తే ఆక్రమించిన వాళ్ళ పక్షాన వాదించే అడ్వకేట్లు హిందువులే, ఈ మొత్తం వ్యవస్థ అంతా హిందువులే. వీళ్ళెవ్వరికీ దేవాలయం పట్ల అవగాహన లేదు. గ్రామంలో ఉండేవాళ్ళు చూస్తే వాళ్ళు కూడా అదేదో దేవాలయంది కదా మనకెందుకు అన్నట్టున్నారు. కాబట్టి మొత్తము హిందూ సమాజం దేవాలయానికి దూరమైంది. కాబట్టి ఇది కింది నుంచి ప్రారంభం చేయాలా అన్న ఉద్దేశంతో 2007లో బాసర నుంచి పాదయాత్ర ప్రారంభం చేశాం తిరుమల వరకు. ఇట్లా ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, నల్గొండ, రంగారెడ్డి, వరంగల్ జిల్లా, మహబూబ్ నగర్, ఇట్లా అన్ని జిల్లాలు, అటు 4 జిల్లాలు రాయలసీమ, అటు తిరుపతికి చేరడం, మరలా శ్రీకూర్మం నుంచి తిరుమల, శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మం నుంచి ప్రారంభించి ఇచ్చాపురం పోయినాం. ఇచ్చాపురం నుంచి వెనక్కు బార్డర్ ఒక్కొక్క జిల్లాలో ప్రదక్షిణగా కనీసం ఒక 500 కిలోమీటర్లు, ఒక పాలమూరు జిల్లాలో 900 కిలోమీటర్లు నడిచాం. నల్గొండ జిల్లాలో దాదాపు 1000 కిలోమీటర్ల దాకా నడిచాం. అలా గ్రామాలు అంటే ఎక్కడ ప్రధానమైన రహదారి ఎక్కకుండా గ్రామాల్లో వెళ్తూ దేవాలయాలకు సంబంధించిన విషయం, దేవాలయంతో మనం ఎలా ఉండాలి అనే విషయాన్ని, హిందూ సమాజాన్ని దేవాలయాన్ని కలిపే ప్రయత్నం చేశాం. మన ఉద్యమం ఫలితంగానే అంటే అటు ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య ప్రయత్నం చేసింది అర్చకుల వైపు నుంచి, హిందూ సమాజం నుంచి మనం ప్రయత్నం చేశాము. అప్పుడు గట్టిగా ఉన్నది మనకు ఒక్క ఆర్గనైజేషనే. కాబట్టి ధూపదీప నైవేద్యం పథకం కావచ్చు, అదేవిధంగా ఈ వయసుకు సంబంధించిన అర్చకుల వయసు రిటైర్మెంట్కు సంబంధించి కావచ్చు, అనువంశిక అర్చకత్వం కావచ్చు, అనువంశిక ధర్మకర్తృత్వం కావచ్చు, ఇట్లా అనేక విషయాల్లో 2007లో దేవాదాయ చట్టాన్ని సవరించారు. 87ది 7లో సవరించారు. కాబట్టి ఇటువంటివన్నీ సాధించడానికి మనం చేసినటువంటి ఉద్యమం ఉపయోగపడింది. కాబట్టి అసలు ఆ వరకు నేను పాదయాత్ర చేస్తుంటే వచ్చే అర్చకులు నా కాళ్ళు జోరి పట్టుకుని ఏడ్చేవాళ్ళు. దానికి కారణం ఏంటంటే అసలు అర్చకులు మనుషులు అని కూడా అవగాహన లేదు సమాజానికి. వాళ్ళని చాలా చిన్న చూపు చూసేవాళ్ళు, పట్టించుకునేవాళ్ళు కాదు. వాళ్ళు ఎంతో బాధతోటి, దారిద్ర్యంతో, పేదరికంతో ఉండేవాళ్ళు, ఎంతో ఆత్మన్యూనతతో ఉండేవాళ్ళు. పూర్వం తాత ముత్తాతల నుంచి వచ్చింది కదా అని ఆ శివుడినో రాముడినో వదిలిపెట్టుకోలేక ఆ దేవుడిని పట్టుకొని పూజించుకుంటుండారు తప్ప వాళ్ళకి ఏమీ గౌరవ మర్యాదలు లేని స్థితిలో జీవిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఒకసారి దేవాలయం అనే అంశం చర్చకు వచ్చింది, మీడియా చాలా సహకరించింది. అప్పట్లో మెయిన్ స్ట్రీమ్ మీడియా దేవాలయాల గురించి, అసలు నా పాదయాత్ర గురించి ప్రతిరోజు ఏదో ఒక ఛానల్లో వచ్చేది. అవునండి. ఆ రకంగా నాకు బాగా ప్రచారం చేశారు. ఆ విధంగా అది ఒక పద్ధతిలో మనం ఇది చేసుకుంటూ వచ్చాము. ఆ స్థాయిలో దాన్ని మనం విజయం సాధించాం. అయితే ఇది ఒక భాగం. ఇలా తిరుగుతూ ఉండగా నాలో వచ్చిన మార్పు ఏమిటంటే, ఇది మొదట పాదయాత్ర చేయక ముందు తిరుగుతున్నాను కదా దేవాలయాల గురించి. అప్పుడు నేను చాలామంది స్వామీజీని కలిశాను. సమాజం అంతా స్వామీజీల వైపు చూస్తున్నది. అందరూ కూడా స్వామీజీలే మాట్లాడాలా, వాళ్ళు చెప్తేనే వింటారు అంటున్నారు. నేను కూడా చాలామంది స్వామీజీని దర్శనం చేసుకున్నాను. సరే, వాళ్ళకుండే కార్యక్రమాలు, వాళ్ళకుండేటువంటి ఒక చట్టం, దాని ప్రకారం వాళ్ళు చేస్తున్నారు. అప్పుడు నాకు అనిపించింది ఏమంటే, చూసి నేనే సన్యాసం తీసుకున్నా. నేను సన్యాసాశ్రయం తీసుకోవడానికి కారణం ఏంటంటే, నేను చేస్తున్న పని
నేను ఇలా ఉండాలని సమాజం కోరుకుంది. Very good. నేను సమాజం ద్వారా సన్యాసం తీసుకున్నా తప్ప నా మనసులో సన్యాసాశ్రమం తీసుకోవాలన్నా ఆ రకమైన మిగతా వాళ్ళు ఎలా ఉంటారు అట్లా లేదు. సమాజంలో మనం ఏ పని చేస్తున్నామో దానికి ఈ స్థానంలో ఉండి చేస్తే దానికి ఒక పవిత్రత, ఒక సాధికారికత వస్తుంది, ఆచరణకు బాగుంటుంది. కాబట్టి దీనికి తగ్గట్టుగా మనం ఉండాలని నా పనికి తగ్గట్టుగా నేను మారడం కోసం ఇలా వచ్చాను. కానీ సన్యాసాన్ని మొదటి నుంచి కూడా సాధువులు సమాజ శ్రేయస్సు కొరకే ఉపయోగించారు తప్ప స్వీయ మోక్షం కోసం ప్రయత్నం చేసేటటువంటి వర్గం వేరున్నది. అది వాళ్ళు సమాజంతో సంబంధం లేకుండా వాళ్ళ తపస్సు, ధ్యానం ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ శంకరాచార్యుల దగ్గర నుంచి తీసుకుంటే వివేకానందుల దాకా అందరూ సమాజ శ్రేయస్సును కోరే పనిచేశారు కదా గురూజీ. అండ్ దాంట్లో మీరు దీంట్లోకి రావడం, సన్యాసాశ్రమం స్వీకరించడం ఒక గొప్ప మహదాశయంతో వచ్చారు. మీ ఆశయం ఎంతవరకు అంటే ఇప్పుడు 2 పాదయాత్రలు అయిన తర్వాత 3వ పాదయాత్ర జంట నగరాల్లో చేసాం 2010లో 9లో. సికింద్రాబాదు, హైదరాబాద్ అని అనుకున్నాము. సికింద్రాబాద్ చేసాం. చేసిన తర్వాత పెద్ద వరదలు వచ్చాయి. మన సుంకేసుల ప్రాజెక్టు కొట్టుకొని పోవడం, ఈ ఆర్డిఎస్ రాజోలి డైవర్షన్ స్కీమ్ అది ఎగిరిపోయింది, కర్నూలుకు వరదలు వచ్చాయి. ఆ భారీ వర్షాల కారణంగా ఆపడం, తర్వాత ఇంకా దాన్ని కొనసాగించలేకపోయినాం, వాతావరణం మారిపోయి. అందువల్ల ఏంటంటే 3 పాదయాత్రలు చేసాం, కానీ మనసు అంగీకరించాల, మళ్ళీ గ్రామాల్లోకి పోవాలా. 2012లో మళ్ళీ బాసర నుంచి ప్రారంభించి మళ్ళీ రథయాత్ర ప్రారంభించాం. 2012 నుంచి 19 వరకు రథయాత్ర చేస్తూనే ఉన్నాను. ఒక మండలం పోతే ఆ మండలం మొత్తం తిరిగేయాలి. అట్లా ఒక 3-4 మండలాలు యోజన చేసుకోవడం, వెళ్ళడం, ఆ గ్రామాలన్నీ తిరగడం, రావటం. దానివల్ల సమాజంలో చాలా చైతన్యం పెరిగింది. మనం చెప్పిన విషయాలు హిందూ సమాజం దగ్గర ఉండేటువంటి ఒక మంచి సుగుణం ఏంటంటే, మనం వెళ్ళి కూర్చోబెట్టి ఇవి చేసుకోండి మనం చెప్తే అవి చేసుకుంటారు, అవి ఆచరిస్తారు. కాకపోతే అక్కడ కూర్చోబెట్టి చెప్పేటువంటి వ్యవస్థ కావాలి. ఇప్పుడు నాకు ఎప్పుడన్నా కనపడతారు గ్రామాలకు వెళ్ళినప్పుడు, మళ్ళీ ఎప్పుడైనా అదే గ్రామానికి వెళ్తే, మీరు 2007లోనే 2008లోనే మీరు అప్పుడు వచ్చారు, మాకు ఇవి చెప్పారు, నేను చెప్పిన పాయింట్స్ అన్నీ గుర్తు చేస్తారు. ఇదిగో మేమన్నీ ఇదిగో ఏమైనా చేస్తున్నాం చూడండి, ఇవన్నీ ఆచరించుకుంటున్నాం చూడండి, మా ఊళ్ళో చూడండి అందరూ గాజులు వేసుకుంటున్నారు, మా ఊళ్ళో చూడండి అందరూ బొట్టు పెట్టుకుంటున్నారు, ఇదిగో నేను బొట్టు పెట్టుకున్నాను చూడండి. ఈ మార్పు ఒకసారి ప్రారంభమైతే వాళ్ళకి పట్టుకుంటారు. హిందూ సమాజానికి ఆ స్వభావం ఉంది. సరే, కాలగర్భంలో వచ్చిన అనేక మార్పుల వల్ల అది పోయింది. కాబట్టి మనం వెళ్ళి చెప్తే, మీరే అన్నారు సాధువులు ఏం మనం నా పని అది. కాబట్టి సమాజంలో నిరంతరము తిరుగుతూ ఉండాలి. ఒక కాషాయం కట్టుకున్నవాడు సమాజంలో తిరుగుతూ ఉంటే చాలు, హిందూ సమాజానికి ఊపిరొస్తుంది. అంతే. అందుకే ఇప్పుడు శంకరాచార్యుల వారు దశనామి వ్యవస్థను స్టార్ట్ చేసిందే అందుకు. గిరి, పురి, సాగర, అవును, ఇవన్నీ ఆయన వివిధ ప్రదేశాల్లో ధర్మాన్ని నిలబెట్టాలి. మీకు చెప్తాను జీ, ఒక సంఘటన చెప్తాను. చెప్పండి. పుట్టపర్తి సాయిబాబా వారు నిర్యాణం అయ్యారు. మల్కాజ్గిరిలో ఏదో కార్యక్రమం ఉంది. ఆ రోజు నేను ముషీరాబాద్లో ఉండేవాడిని. అవునండి. నేను కారులో అటు వెళ్తుంటే అక్కడ ట్రాఫిక్ సిగ్నల్ పడింది. నేను కారులో కూర్చోన్నాను, అక్కడ బండి మీద పోయి వాళ్ళని తాగుతారు కదా, వాళ్ళు నన్ను చూసి దండం పెట్టి కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నారు. వాళ్ళకి గుర్తొచ్చింది ఎవరు? సాయిబాబా. దాన్ని ఎక్కడ ప్రకటించుకోవాలా, ఎక్కడ చెప్పుకోవాలా బాధని నేను కనపడ్డా. నాలో ఆయన చూసుకొని కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నారు. అయిందా? నేను అదే రోజు రాత్రి అక్కడ కార్యక్రమం చేసుకొని నేరుగా రేపల్లి దగ్గర ఒక కార్యక్రమానికి వెళ్ళాను. రేపల్లి అవతల ఆ గ్రామంలో కార్యక్రమం చేసుకొని మరుసటి రోజు తిరిగి మళ్ళీ నేను రేపల్లికి వచ్చా. బాగా ఎండగా ఉంది. సరే, అక్కడ కొబ్బరి నీళ్ళు అమ్ముతున్నారు రోడ్డు పక్కన. సరే, డ్రైవర్ పోయినాడు, నాకు కొబ్బరికాయ తెచ్చి ఇచ్చాడు, తాగాను. డబ్బులు ఇవ్వకపోతే వాడు కాళ్ళు చెప్పులు వదిలిపెట్టి నాకు దండం పెట్టి కళ్ళలో నిలబెట్టి ఇవ్వద్దు పోన్నాడు. వీడి జీవితంలో ఎప్పుడు పుట్టపర్తికి పోయి ఉండడు. పుట్టపర్తి సాయిబాబా చనిపోతే వాడికి ఎందుకు బాధ కలగాల? నేను కనపడితే ఆ బాధను నాతో ఎందుకు వ్యక్తం చేయాలా? అందుకని ఏంటంటే సమాజానికి ఒక ఏమంటాం, ఒక మానసికంగా ఒక ప్రేరణ ఇచ్చేది, స్ఫూర్తిని ఇచ్చేది
తిరుమలకు పోకపోతే వెంకటేశ్వర స్వామి మీద భక్తి లేనట్టు కాదు కదా. పుట్టపర్తికి పోకపోయినా, కంచికి పోకపోయినా, శృంగేరికి పోకపోయినా, వాళ్ళెవరో తెలియకపోయినా ఈ సమాజానికి భక్తి ఉంటుంది. మనకు రాజు సైతం లేచి నిలబడి నమస్కరించేటటువంటి ఏకైక వ్యవస్థ ఏదైనా ఉందనంటే మన సాధు వ్యవస్థే. అది ఇక ప్రపంచంలో ఇంకెక్కడా లేదు. గురూజీ, మీరు ఇప్పటికీ కొన్ని వందల గ్రామాలు తిరిగారు. మీరు ఈ తిరిగినటువంటి గ్రామాలలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఏమన్నా మార్పు మీకు కనిపిస్తున్నదా? గ్రామాలు నేను ఇప్పటికీ 8,500 గ్రామాలు తిరిగాను. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు. చాలామంది మీడియాలో 2 తెలుగు రాష్ట్రాలు అంటారు. అటు అనొద్దు, 2 తెలుగు లేని రాష్ట్రాలను మాట్లాడాలి. తెలుగు లేని రాష్ట్రాలు, 2 తెలుగు లేని రాష్ట్రాలు. బోర్డు ఎక్కడా తెలుగులో లేదు. ఏ పాఠశాల, ప్రభుత్వ పాఠశాల కూడా తెలుగు ఉపాధ్యాయులు లేదు. తెలుగుకు సంబంధించి ఉపాధ్యాయులు తయారు చేసుకునే సంస్థలు మూసేశారు. ఇంక ఏ తెలుగు రాష్ట్రాలు ఇవి? ఎక్కడి తెలుగు రాష్ట్రాలు? మనల్ని మనం మోసం చేసుకోవడంలో మనల్ని మించిన వాళ్ళు భూమి మీద ఎవరు లేరు. అందుకనే ఇవి 2 తెలుగు లేని రాష్ట్రాలు. ఆ మాట అనడానికి మనసుకు బాధ కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 8,500 గ్రామాలకు నేను పోయినా. ఆ గ్రామాల్లో ఉండే దళిత బస్తీలకు వెళ్ళాము, తండాలకు వెళ్ళాము, గోండు గూడాలకు వెళ్ళాము. ఇక్కడికి వస్తే ఖమ్మము, భద్రాచలం ప్రాంతంలో ఉండేటువంటి అక్కడ గూడాలకు వెళ్ళాము. ఇటు శ్రీకాకుళం, విశాఖపట్నం ఆ ప్రాంతాలు అక్కడ. కాబట్టి 4 హిందువులు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళాం. పాదయాత్ర అయినా కావచ్చు, రథయాత్ర అయినా కావచ్చు. కాబట్టి గ్రామాల్లో ఉండేటువంటి విషయాలు అనేక కోణాల్లో ఆలోచించాలి. ఒకటి, మన ప్రాచీనమైనటువంటి హిందుత్వం ఈ రోజుకి సజీవంగా ఎక్కడైనా ఉందంటే అది గ్రామం. ఒకటి. 2, పేదరికం పోలా. ఒకప్పుడున్నంత పేదరికం ఇప్పుడు లేదు. అంతవరకు ఒప్పుకోవచ్చు. ఒక 40-50 ఏళ్ల క్రితం భోజనానికి ఇబ్బంది పడేవాళ్ళు, ఇప్పుడు భోజనానికి ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు భోజనం ఒక్కటే చాలదు. భోజనం ఉంటేనే మనిషి బతికే లేడు. కాబట్టి వీడు సంపాదించే సంపాదన అంటే ఇంగ్లీష్ పదం వాడుతున్నాను, తెలుగులో వినియోగ తత్వము, ఇంగ్లీష్లో కన్సూమరిజం. ఇది పెరిగిపోయింది. వాడికి అవసరం ఉన్నా లేకపోయినా, వాడికి స్తోమత ఉన్నా లేకపోయినా అది కొనుక్కోవాలి. అటువంటి పరిస్థితులు ఏర్పడిపోయినాయి. అందుకని పిల్లలందరూ ఒకే పాఠశాలలో చదువుకుంటున్నారు. అందరిలో సమానత్వం చూడడానికి అందరికీ ఏదో ఒకే రకంగా ఉండే యూనిఫారం వేస్తున్నారు. కానీ ఒక యూనిఫారం మాత్రమే సమానత్వం కాదు. వాళ్ళు వాడే టూత్ పేస్ట్ దగ్గర నుంచి, సబ్బు దగ్గర నుంచి, హెయిర్ ఆయిల్ దగ్గర నుంచి, పౌడర్ దగ్గర నుంచి ప్రతిదీ మిగతా వాళ్ళు ఇది వాడుతున్నారు, ఇది వాళ్ళు వాడాల్సి వస్తుంది. సమానత్వం అక్కడ ఇది ఇక్కడ చేరుకోవాల్సి వస్తుంది. కాబట్టి సంపాదన అనేది ఇక్కడ ఉంది, వినియోగం అనేది ఇక్కడ ఉంది. ఆ రకంగా పేదరికం ఉంది సమాజంలో. భోజనం చేయడానికి కాదు, భోజనానికి ఇబ్బంది పడే కుటుంబాలు కూడా లేవని నేను చెప్పను, తగ్గాయి. కాబట్టి సమాజంలో పేదరికం ఒకటి. అవిద్య అనేది ఒకప్పుడు బడికి పోలేదు కాబట్టి, చదువుకోలేదు కాబట్టి ఉండేది. ఇప్పుడు అవిద్య అనేది బడికి పోయిన తర్వాత, చదువుకున్న తర్వాత వస్తుంది. ఇది ప్రమాదకరమైంది. నువ్వు చదువుకున్నా చదవరా రాదు. కాబట్టి హిందూ సమాజం నష్టపోయింది ఏమిటంటే, ఒకటి, నేను ధైర్యం చేసి ఒక మాట చెప్తున్నాను. గత 70 ఏళ్ళుగా కులాన్ని విమర్శించారు, దూషించారు, తిట్టారు. అంటే దీనివల్లే సమాజం అంతా ఏదో అయిపోయింది అనేది దాంట్లో అందరం కారకులమే, అందరూ అదే పని చేశారు. ఈ కులాన్ని తిట్టిన కారణంగా ఏం జరిగిందంటే కుల వృత్తి పోయింది. కుల వృత్తిలో ఆదాయం లేని కారణం ఒకటి, కుల వృత్తి చేయడం ఆత్మ న్యూనత కావడం ఒకటి. అంటే అట్లా తయారు చేశాం. దాని ద్వారా కుల వృత్తి పోయిన దాని చేత మన సైన్స్ పోయింది. ఇది కుల వృత్తి అనేది సైన్స్ అనే విషయం అంగీకరించాలి. ఇప్పుడు పాలిటెక్నిక్లోనో ఐఐటీలోనో డిప్లొమా చేసిన వాడు కనుక ఈ కిటికీ తయారు చేస్తే అది సైన్స్. ఒక వడ్రంగి చేస్తే, ఒక మాదిగవాడు చర్మంతో చెప్పులు కుడితే అది చర్మకారుడు. దానికే ఒక యూనివర్సిటీలోనో లేకపోతే బయట ఎక్కడో ఒక లెదర్ టెక్నాలజీ అని పేరు పెడితే అది సైన్స్.
ప్రాసెసింగ్లో ఆ రోజున వాళ్ళు తొట్టిలో ఉప్పు వేసి నానబెట్టుకున్నారు. నువ్వు అదే పని కదా చేస్తున్నావు లోపల తొట్టిలో. వాడి తొట్టి చిన్నది, నీ తొట్టి పెద్దది. కాబట్టి మాదిగా వాడు చేసే పనిని ఆత్మీయోన్నత అయింది. దానికే ఇంగ్లీష్లో బోర్డు పెట్టి లెదర్ టెక్నాలజీని ఇంగ్లీష్ పేరు పెడితే గొప్పదైంది. యాదవులు పశుపోషణ చేసి ఆవులో మేకలో కాస్తే అది తక్కువైంది. దానికే డైరీ ఫామ్ అని ఇంగ్లీష్లో పేరు పెడితే గొప్పదైంది. రజకులు బట్టలు తీసుకెళ్ళి ప్రపంచంలో పూర్తిగా బ్యాక్టీరియాని చంపివేసిన తర్వాత ఆరోగ్యకరమైన వస్త్రాలు ధరించిన జాతి ఏదైనా ఉంటే అది మనది ఒక్కటే. మన రజకులు బట్టలు తీసుకెళ్ళి చౌడు మట్టి అంటే కాస్టిక్ సోడా దాంట్లో పిండి కుండలో పెట్టి ఆవిరితో వాటిని బాగా వేడి చేసి ఉడకబెట్టి దాంట్లో బ్యాక్టీరియానంతా ఫ్రీ చేసి చంపేసి ఆ వస్త్రాలు కట్టుకోవడానికి మనకు తెచ్చిచ్చారు. ఇప్పుడు ఆపరేషన్ థియేటర్లో తప్ప ఇంకెక్కడ ఏం చేస్తున్నారా? అంటే డాక్టర్కి పేషెంట్కి తప్ప ఈ దేశంలో ఎవరికైనా ఆరోగ్యం ఉందా? ఈ భారతదేశంలో ఉండే కోట్లాది మంది ఆరోగ్యంగా జీవించే సైన్స్ ఆ కుల వృత్తిలో ఉండింది. దాన్ని చంపేశాం. ఇప్పుడు వాళ్ళు బట్టలు ఉతికారు, చాకలోడు రాని మనం తక్కువగా చూస్తాం. ఎవరో తీసుకొచ్చి డ్రై క్లీనర్ అని బోర్డు పెట్టాడు అనుకోండి. ఇంకొక విషయం చెప్తున్నారు, డ్రై క్లీనర్ అనే బోర్డు పెట్టి యంత్ర పరికరాలు వచ్చి ఈ విమానాల్లో బట్టలు, లేకపోతే రైళ్లలో ఉండేవి, లేకపోతే ఈ పెద్ద పెద్ద హాస్పిటల్స్, కార్పొరేట్, ఇంకా ఈ మన హాస్టల్స్, స్టూడెంట్స్ హాస్టల్స్, మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీ బట్టలన్నీ ఎవరు ఉతుకుతున్నారు? పెద్ద పెద్ద మిషన్ కంపెనీ. ఇప్పుడు ఆ కుల వృత్తిని ప్రోత్సహించాలంటే వాళ్ళకి లోన్ ఇవ్వండి, ఆ మిషనరీ ఇవ్వండి. అక్కడే చాలా భయంకరమైన గౌడుల విషయంలో కూడా చెప్తాను. కళ్ళు మీద ఎవరు? గౌడు. కళ్ళు సీజనల్ 3 నెలలు వస్తుంది, మిగతా రోజులు ఎట్ట బతకాలా? నేను సారాయి అమ్ముకోరా అన్నారు, సారాయి అమ్ముకున్నాడు. నాకు తెలిసి సారాయి వ్యాపారం కేవలం గౌడులే చేసేవాడు. అవునండి, వేరే వాళ్ళు అమ్మేవాళ్ళు కాదు. అది వాళ్ళ కుల వృత్తి. కళ్ళు 3 నెలలు వస్తుంది, తాటి కళ్ళు కానీ ఏదైనా ఈత కళ్ళు కానీ అన్నా. ఈత కళ్ళు ఇంకొంచెం కాలం ఎక్కువ రావచ్చాము. కానీ అది లేనప్పుడు ఎట్ట బతకాలా? కొద్దిగా సారాయి తెచ్చుకొని, అది కూడా పెద్ద ఆబ్కారీ వ్యవహారం, ఎక్సైజ్ వాళ్ళు తెచ్చుకునే వాళ్ళు క్యానుల్లో మన గ్రామాల్లో చూచేవాళ్ళు. బెల్లంతో కాచేవాళ్ళు అండి. ఈ సారాయి వాడు అమ్ముకునేవాడు. దాన్ని ఏం చేశారు? దాన్ని వేలంపాట పెట్టారు. వేలంపాట పెట్టి ఏం చేశారు? వాళ్ళెవరూ వ్యాపారం లేకుండా పక్కకు పెట్టారు. అది అయిపోయిన తర్వాత ఏమైపోయింది? అసలు సారాయి అయిపోయింది. సారాయి అయిపోయిన తర్వాత ఏమైంది? వేరే వేరే బ్రాండ్లు మందు వచ్చింది. మందు వచ్చిన తర్వాత ఎవరైనా వ్యాపారం చేస్తున్నారు. ఇప్పుడు కళ్ళు గీసేవాడు చెట్టు ఎక్కడ కాబట్టి తాటి చెట్టు నుంచి మీకు తాటి ఆకు రాదు, తాటి కాయ రాదు. అసలు ఒక కుల వ్యవస్థలో ఉండేటువంటి వృత్తి అంతరించిపోయింది కదా. వాళ్ళ అభిమానం దెబ్బతినింది, ఆకలి, వాడు చేసుకునే ముద్ద అన్నం తినేదానికి ఉండే మార్గం పోయాం. చదువుకున్న వాళ్ళు మీరు ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తారు? అందుకని ఆ వృత్తి పోగొట్టుకున్నాడు, ఆటో నడుపుకుంటున్నాడు, వేరే వేరే పనులు చేసుకుంటున్నారు, బేల్దారి పనులు చేసుకుంటున్నారు. మీరు ఏ కులమైనా తీసుకోండి. అవునండి. కాబట్టి కులాన్ని ద్వేషించడం వల్ల, కులాన్ని తిట్టడం వల్ల మనం చేసిన పని ఏంటంటే కులంలో ఉండే వృత్తిని, కులంలో ఉండేటువంటి విజ్ఞానాన్ని, కులంలో ఉండేటువంటి సాంప్రదాయాన్ని చంపేశాం. చంపేసి కులాన్ని మాత్రం జాగ్రత్తగా కాపాడుకుని కుల సంఘాలని మనమే పెట్టించి వాళ్ళని పోషించి మన పబ్బం గడుపుకుంటున్నాం. ఎవరు? రాజకీయ నాయకులు. అంతే తప్పితే ఇప్పుడు ఏ కుల సంఘ అధ్యక్షుడైనా ఆ కుల వృత్తితో సంబంధం ఉండదు. చూడండి, అస్సలు పొరపాటున కూడా ఏ కుల సంఘమైనా ఆ వృత్తితో సంబంధం ఉండదు. ఇప్పుడు ఈ రకమైనటువంటి స్థితి గ్రామాల్లో ఉన్నప్పుడు వాడి బాధ ఎవడికి చెప్పుకోవాలా? వాడి కష్టం ఎవరికి చెప్పుకోవాలి? తీర్చేవాడేడి? ఇది ఒక భాగం. వృత్తులకు సంబంధించి వ్యవసాయం దగ్గరికి వచ్చేటికి 2 పరిస్థితులు వచ్చాయి. ఒకటి, హిందువులు సంతానాన్ని కనకపోవటం. ఉన్నది ఒక్క కొడుకు, వాడు నేరుగా అమెరికాకు పోతాడు, ఆస్ట్రేలియాకు పోతాడు, ఊళ్ళో ఉండడు. జస్ట్ వాడికి ప్రమోషన్ వచ్చి అమెరికాకు పోతాడు, వాళ్ళ తల్లిదండ్రులకు ప్రమోషన్ వస్తే హైదరాబాద్కి వస్తారు. అక్కడ ఇల్లు తాళం వేస్తాడు, ఇక్కడ ఇల్లు కడతాడు, ఇక్కడ ఇల్లు చచ్చిపోయేటప్పుడు అమ్మేసిపోతాడు. వాడు రాడు. హిందూ సమాజం కేవలం జనాభా తగ్గట్లేదు, కొన్ని వంశాలు అంతరించిపోతున్నాయండి. ఇన్ని వంశాలు వంశం అనే పేరు ఎందుకు చెప్తున్నానంటే జన్యుపరంగా మనందరికీ లక్షణాలు అవే ఉన్నాయనేది దాంట్లో సందేహం లేదు. ఈ రోజున మీకు కాకతీయులు కావచ్చు, రెడ్డి రాజులు కావచ్చు, వెలమలు కావచ్చు, లేకపోతే ఈ మన కమ్మవారు కావచ్చు, లేదు అంటే ఈ
గౌడులు కావచ్చు, యాదవులు కావచ్చు, మన వడ్డెర్లు కావచ్చు, కుమ్మరులు కావచ్చు, ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో అక్కడ రాజ్యాన్ని పరిపాలించిన వాళ్ళు ఎవరున్నారో ఆ లక్షణాలు వాళ్ళలో ఇప్పటికి కూడా ఉన్నాయి. వాడి మాట తీరు కానీ, వాడి గాంభీర్యం కానీ, వాడి వ్యవస్థ, వాడి మాట్లాడే వాడి నడక తీరు కానీ, వాడి ఔదార్యం కానీ, 10 మందికి పెద్దగా ఉండేవాడు ఎలా ప్రవర్తించాలనే లక్షణాలు వాళ్ళలో కనపడుతున్నాయి కదా. ఇప్పుడు జెనెటిక్ వచ్చాయి కదా. ఇప్పుడు ఈ వంశాలు పోవడం ఏమవుతున్నదంటే వీడు పోతే పోయినాడు, వీడితో పాటు ఆ లక్షణం పోతున్నారు. కాబట్టి మంచి గుణాలు, మంచి సంస్కారాలు, సమాజాన్ని ఆదరించే ప్రేమించేటువంటి సంస్కారాలన్నీ మనం పోగొట్టుకున్నాం. కాబట్టి గ్రామాల్లో వ్యవసాయానికి ఇంకొక మాట కూడా, వ్యవసాయాన్ని ఇష్టపడే మనిషి ఏంటి? ఇప్పుడు అందరూ గోవధ జరుగుతున్నది అంటున్నారు కదా. ఇప్పుడు అమ్ముతున్నాడు, వాడు ఎందుకు అమ్ముకుంటున్నాడు? సంతోషంగా వాడు చేయలేక. ఆవు మేయడానికి ఒక చిన్న స్థలం లేదు ఊళ్ళో, మొత్తం స్థలం అంతా తీర్చేసి భూములన్నీ కయ్యలు అంటే పొలాలు చేసేసారు. ఆవు మెదలటానికి లేదు. గోచర భూములు ఉండేవి ప్రతి గ్రామానికి. ఇప్పుడు ఎక్కడున్నాయి? గోచరం లేదు, మనిషి చరించే భూములే లేవు. గోవులే లేకపోతే చరించడం ఏమిటంటే, గోవులు కాదు, మానవచర భూములే లేవు. ఎక్కడున్నాయి? ఊరు దగ్గర మొత్తం అంతా పొలాలు చేసేస్తుంది. చిన్నప్పుడు మనం పొలాల్లోకి పోతే పొలాలు ఎక్కడ చూసినా చెట్లు గుంపులుగా ఉండేది. చెట్లు ఉంటే పక్షులు వచ్చేది, లేకపోతే ఇంకేదైనా వచ్చేది. ఈ వ్యవసాయానికి ఉపయోగపడేటువంటి కీటకాలు వచ్చేది. ఇప్పుడు ఆ చెట్టు నీడ పడితే సంచి ధాన్యం పడడం తగ్గిపోతుంది కదా అని చెట్టే లేకుండా కొట్టి పారేశారు. ఎండ విపరీతమైన ఎండ చెట్లకు పంటకు తగులుతున్నది. అక్కడ రేడియేషన్ తగ్గటం లేదు. అందువల్ల వ్యవసాయం చేసేదానికి మనుషులు లేరు, ఇటు వ్యవసాయ కూలీలు లేరు, యజమానులు కూడా వ్యవసాయాన్ని ఈ రోజున చాలా మండలాల్లో, నేను అటు చెప్తున్నాను, ఇది ఆంధ్ర ప్రాంతంలో కృష్ణా గుంటూరు జిల్లాలో కూడా కౌలుకి ఇస్తే తీసుకునే మనిషి కూడా లేడు. లేదు, వ్యవసాయం ఇంక అయిపోయింది దాని సంగతి. ఇంకొక 10-15 ఏళ్ళు పోతే మీకు మనిషి దొరకడు. ఇప్పుడు కూడా దొరకడం లేదు. ఇప్పుడు ఆవులు మేపేవాళ్ళు లేడు, మీకు పాలు తీసేవాళ్ళు లేరు. ఇక అదే జీవనాధారమైన వాడు ఇప్పుడు చిత్తూరు జిల్లాకు పోతే, విశాఖపట్నం జిల్లాకు పోతే ఇంటికి విశాఖపట్నం జిల్లాకు గేదె పెట్టుకుంటారు, బర్రెని. చిత్తూరు జిల్లాకు పోతే ఆవును పెట్టుకుంటారు, జెర్సీ ఆవును. వాడి కుటుంబ పోషణకి అదే ఆధారం. గేదె పాలు పోసుకొని పెళ్ళాం బిడ్డలకి అన్నం పెట్టుకుంటాడు, చిత్తూరు జిల్లాలో ఆవును పెట్టుకొని బతికిస్తుంటాడు. కాబట్టి వ్యవసాయం అనేది లేదు. అప్పటికీ వరి కోత యంత్రాలు వచ్చాయి కాబట్టి, నారేత మిషన్లు వచ్చాయి కాబట్టి, ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఏదో బొమ్మ తింటున్నాం మనం, లేకపోతే లేదు. నిజమేనండి. అందుకని ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, హిందుత్వము అంటే కేవలము పూజకు సంబంధించిన విషయం కాదు. హిందుత్వము అంటే తినే మెతుకు దగ్గర నుంచి, పండించే వ్యవసాయ విధానం దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఒక ధర్మబద్ధమైనటువంటి ఆలోచన పద్ధతిలో చెప్పబడిన అంశం. వ్యవసాయం చేసినా ఆరోగ్యం కోసం చేసాం, ఆరోగ్యకరమైన సమాజం కోసం చేసాం. అవును. కాబట్టి ఉపనిషత్తులే చెప్పే, దేవుడు అంటే ఎవరంటే అన్నము అన్నాడు, దేవుడు అంటే ఎవరంటే వర్షం అన్నాడు, దేవుడు అంటే ఎవరంటే వాయువు అన్నాడు, దేవుడు అంటే ఎవరంటే రకరకాలుగా ఒక్కొక్క ఉపనిషత్తు ఒక్కొక్క దాన్ని చెప్పారు. మనం అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పుకుంటాం కదా. కాబట్టి మనం బతుకుతున్నాం దేని గురించి, అదే దేవుడు అనుకున్నప్పుడు అది ఏది ఉందో అదంతా కూడా భగత్ స్వరూపం భావించాం. అంతా అయిపోయిన తర్వాత భగవంతుడు అంటే సర్వాంతర్యామి అని చేశాం. కాబట్టి ఈ రకమైన తత్వం హిందూ సమాజంలో లోపం అవుతున్నది. ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే అంటే హిందూ సమాజం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు, అటు అంటే హిందువుల్ని చాలా నీచంగా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రిస్టియన్స్ కానివ్వండి, ముస్లిమ్స్ కానివ్వండి, ఎథీస్టులు కానివ్వండి, లేదా కమ్యూనిస్టులు కానివ్వండి, వీళ్ళందరూ అన్ని వైపుల నుంచి హిందూ సమాజాన్ని కార్నర్ చేస్తూ వస్తున్నారు. మరి ఇటువంటి పరిస్థితి నుంచి హిందూ సమాజాన్ని ఎట్లా మనం ముందుకు నడిపించగలం? అండ్ ఇంకొక చిన్న ఇది, ఒక ముస్లిం తను ఒకరిద్దరు బిడ్డలు చాలు అని అంటే ఒప్పుకోరు. భగవంతుడు ఇచ్చిన ఎంతమంది ఇస్తే అంతమందిని కంటామంటారు. కానీ హిందువు ఒక్కడు లేదా ఇద్దరు లేదా ఒక్కడు చాలు. ఇటువంటి పరిస్థితితో వీళ్ళ జనాభా తగ్గిపోతుంది, వాళ్ళ జనాభా పెరుగుతుంది. ఈ పరిస్థితుల నుంచి ఎట్లా సమాజాన్ని మనం కాపాడుకోగలం, ముందుకు నడపగలం? హిందువుల మనస్తత్వానికి ముస్లింల మనస్తత్వానికి చాలా తేడా ఉంది. ఒక హిందువు నా దగ్గర
కోటి రూపాయలు ఉంది, నాకు 2 కొడుకులు పుడితే కొడుకులో కూతుళ్ళో ఇది 50 లక్షలు అయిపోతుంది, 4 అయ్యారు అనుకోండి 4 అవుతుంది. కాబట్టి నా ఆస్తి విభజితం కాకుండా కోటిగానే ఉండాలంటే నాకు ఒకే కొడుకు ఉండాలని వీడి ఆలోచన. అదే సమయంలో ముస్లిం ఏం ఆలోచిస్తున్నారంటే నా దగ్గర ₹1,00,00,000 ఆస్తి ఉంది, నాకు 10 మంది కొడుకులు ఉంటే వాళ్ళు తలా 1,00,00,000 సంపాదిస్తే నా దగ్గర 11 కోట్లు ఉంటుందని వీడు ఆలోచిస్తున్నారు. నా కొడుకు ప్రయోజకుడు అవుతాడు అనే నమ్మకం ముస్లింకు ఉంది, నా కొడుకుని ప్రయోజకుడిని చేయాలనే ఆలోచన వీడికి లేదు. వాడు అవుతాడు అక్కడ పక్కన పెట్టండి, చేయాలన్న ఆలోచనే లేదు. వీడు కానీడు ఈ కోటే పెట్టుకొని తిని బతకరా అని చెప్తాడు. కాబట్టి ఇదంతా కూడా ఆస్తి చుట్టూ తిరుగుతుండే ఆలోచనే. 1, 2 ఎవరంత ఇంగ్లీష్ పదం వాడుతున్నాను, ఎవరంత రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేరు. పిల్లల్ని కనడము పెంచడం అనేది అది చాలా బాధపడింది వ్యవహారం. వాడు పొద్దునే లేవాలా, వాడిని సరి చేయాలా, స్కూల్కి పంపించాలా, స్కూల్ సీటు, వాడి ఫీజులు, వాడి వ్యవహారం, వాడు పెరుగుతూ ఉంటాడు, అవన్నీ చూడాలా, ఇవన్నీ తలనొప్పి, ఎంతమందితో ఎగుతాం, అవసరమా, ఇవన్నీ వచ్చేసిన ఆలోచనలు. అందుకుని ఇప్పుడు పిల్లలు కనట్లా. ఇప్పుడు మీరు చెప్పే ఒక సంతానం కాదు, ఇప్పుడు ఇంకా ఒకటి వచ్చే డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్ అని డింకో ఏదో వచ్చింది ఒకటి, డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్, డింక్ అంటే ఇద్దరం సంపాదించుకుందాము, పిల్లలు మనకొద్దు, ఇద్దరం సంపాదించుకుంది మనమే తినేసి చచ్చిపోదాం. ఈ రకమైనటువంటి పరిస్థితులు కూడా మన హిందూ సమాజానికి దాపురించాయి. మనం 10-15 ఏళ్ల క్రితం వరకు యూరోప్ గురించి చెప్పుకుంటున్నాం, అక్కడ ఇంకా యువత లేదు, పిల్లలు లేరు, ముసలాళ్ళు అయిపోయారు, ఇంకా జాతి అంతరించిపోయిందని. మనం అంతరించిపోవడానికి పెద్ద కాలం ఏం పట్టదిట్టయితే పిల్లల్ని కనట్లేదు కదా. కొంతమంది ఏమో పిల్లలు పుట్టట్లేదని దేవాలయాల చుట్టూ తిరుగుతున్నారు పాపం ఏడుస్తూ బాధపడుతూ, కొంతమంది ఏమో మాకు పిల్లలు వద్దనుకొని పిల్లలు లేకుండా చేసుకుంటున్నారు. కాబట్టి మన హిందూ సమాజంలో 2 పరస్పర విరుద్ధమైనటువంటి ఎదుగుదలలు సమాజంలో మనకు కనబడుతున్నాయి. ఒకటి, తిరిగి మరలా పునరుజ్జీవనం చెందుతూ ఉండేటువంటి హిందూ జీవన విధానము. ఒకవైపు నుంచి పిల్లలు భగవద్గీత నేర్చుకుంటున్నారు, పిల్లలు సాంప్రదాయాలు నేర్చుకుంటున్నారు, పిల్లలు దేవాలయాలకు వస్తున్నారు, పిల్లలు శ్లోకాలు చదువుకుంటున్నారు, పెద్దలు చెప్పినట్టుగా నడుచుకుంటున్నారు. ఇక్కడ అమెరికాలోనే గణపతి సత్యానంద స్వామి గారు 25,000 మంది చేత 1,00,000 మంది చేత భగవద్గీత కంఠోపాఠం చేయాలి, 1,00,000 మంది చేత. అదేవిధంగా ఇక్కడ చిన్నజీరు స్వామివారు కావచ్చు, సుందర చైతన్యానంద స్వామివారు కావచ్చు, ఇంకా అనేక మంది. మన నెల్లూరు జిల్లాలో ఇనమడుగులో సత్యానంద ఆశ్రమం ఉంది. ఆశ్రమం మాత్రమే అక్కడ ఉంటుంది. వాళ్ళ మొత్తం కార్యక్రమాలన్నీ జగిత్యాల, కరీంనగర్, మెట్టుపల్లి, కోరుట్ల, కిసాన్ నగర్, ఆర్మూరు, నిజామాబాద్ ఈ ప్రాంతంలో దాదాపు ఒక 100 గ్రామాల్లో వాళ్ళ యాక్టివిటీ ఉంటుంది. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో 50 ఏళ్ల నాడు పెట్టినటువంటి భజన మండళ్ళు ఈరోజు భగవద్గీత కంఠోపాఠం చేస్తున్నారు. 4 తరాలు అయిపోయినాయి. 4 తరాల నుంచి ఆ భజన మండలి సజీవంగా ఉంది. భజన మండలికి వజ్రోత్సవాలు చేసుకుంటున్నారు. కాబట్టి ఆశ్రమాలు ఏం చేస్తున్నాయంటే ఆశ్రమాలు వాటి పని చేస్తున్నాయి. నాలాగానే అందరూ తిరగక్కర్లేదు. సుందర చైతన్యానంద స్వామి చేసిన సేవ చిన్నదా? విద్యాప్రకాశానందగిరి స్వామివారు చేసిన సేవ చిన్నదా? చిన్నజీరు స్వామివారు చేసిన సేవ చిన్నదా? మన విశాఖపట్నం శారదాపేట స్వామి ఆయన చేసిన సేవ చిన్నదా? పరిపూర్ణానంద స్వామివారు చేసిన సేవ చిన్నదా? అలా ఎవరెవరో ఇప్పుడు విరజానంద స్వామి బ్రహ్మంగారి మఠం పక్కనే రోజు 2 నుంచి 3 వేల మందికి భోజనం పెడతారు. అక్కడ గోశాల ఉంది, సాంప్రదాయ పాఠశాల ఉంది, పేద విద్యార్థులు ఒక 50 మంది తీసుకొచ్చి చదివిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాలంతా మంచి వాతావరణం తీసుకొచ్చారు. కాబట్టి ఆశ్రమాలు, మఠాలు, పీఠాలు ఇప్పుడు మన కంచి పీఠం ఉంది. కంచి స్వామివారు అమ్మాయిలకి సాంప్రదాయ పాఠశాల నడిపిస్తున్నారు. బ్రాహ్మణ అమ్మాయిలు అంటే వేదం చదువుకున్న వాళ్ళకేమో సరైన అమ్మాయి దొరకట్లే. ఈ బ్రాహ్మణులు ఏం చేస్తున్నారు? మగపిల్లలందరినీ వేద పాఠశాలకు పంపిస్తున్నారు, ఆడపిల్లలందరినీ బీటెక్, ఎంటెక్ చదివిస్తున్నారు. ఈ అమ్మాయి వాడిని ఎందుకు పెళ్లి చేసుకుంటుంది? కానీ వాడికి పెళ్లి కాకపోయా. ఈ పిల్ల పెళ్లి చేసుకొని అమెరికాకి పోయా. నేను వేదం ఎందుకు చదువుకున్నాను, వాడు ఎందుకు చదివించానని వీడు. అందుకనే ఈ సమస్య పరిష్కారానికి పాలమూరులో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, విజయవాడలో కావచ్చు, విశాఖపట్నంలో కావచ్చు, కంచిలో కావచ్చు, తిరుపతిలో కావచ్చు బ్రాహ్మణ ఆడపిల్లలకి సాంప్రదాయ పాఠశాలలు పెట్టారు. బ్రాహ్మణ జీవన విధానాన్ని నేర్చుకుని, వైదికమైన జీవన విధానాన్ని నేర్చుకుని వాళ్ళు వీళ్ళని కనుక వివాహం చేసుకుంటే ఎలా ఉండవచ్చు అనే పద్ధతిలో ఒక ప్రయత్నం మొదలుపెట్టారు. ఎందుకు? వేదాన్ని కాపాడటానికి.
అది అక్కడితో వదిలిపెట్టారా? నాయి బ్రాహ్మణ పిల్లల్ని తీసుకొచ్చి కార్వేట్ నగరంలో నాదస్వరము డోలు నేర్పిస్తున్నారు. అబ్బాయిలకు వేరుగా, అమ్మాయిలకు వేరుగా. కుమ్మరి పిల్లలు తీసుకొని వచ్చి వాళ్ళ కుండలెట్ట తయారు చేయాలని చెప్పి దానికి ఒక పాఠశాల పెట్టారు. పొద్దున్నే గంట సేపు కుండలు తయారు చేస్తారు, తర్వాత హై స్కూల్లో చదువుకుంటారు. పొద్దున సాయంత్రం డోలు సన్నాయి చేసుకుంటారు, హై స్కూల్కి పోయి చదువుకుంటారు. చక్కగా ఒక హాస్టల్ లాగా ఒక వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఇప్పుడు మళ్ళీ గో పోషణకు సంబంధించింది కూడా ఒకటి మళ్ళీ ప్రారంభం చేస్తున్నారు. ఇట్లా పీఠాలు మఠాలు ఊరికే లేవు, శృంగేరి పీఠం చేసే సేవలు వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఈ సత్యసాయిబాబా వారు వెళ్ళిపోయి 15 సంవత్సరాలు అయిపోయింది. సత్యసాయిబాబా వాళ్ళు అక్కడ అనంతపురం జిల్లాలో గ్రామాల్లో వారున్నప్పుడు ఏ సేవా కార్యక్రమాలు చేస్తారో అవి కొనసాగిస్తున్నారు. లారీలో తీసుకోబోతున్నారు, సరుకులు గ్రామాల్లో ఇస్తున్నారు, బట్టలు పంపిణీ చేస్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి. అక్కడక్కడ మన జిల్లెల్లో 3 అమ్మవారు ఉన్నారు. పుట్టెడు బియ్యం అన్నదానం చేసేవాడు, పుట్టెడు బియ్యం. ఈ రోజుకి అన్నదానం నడుస్తున్నది, ఈ రోజుకి కాలేజీ నడుస్తున్నది, ఈ రోజుకి వేద పాఠశాల నడుస్తున్నది. కాబట్టి మనం మన హిందూ సంస్థలు చేసేటువంటి సేవలు బయటికి రావట్లేదు, ఇది బయటికి రావట్లేదు. అవునండి. అసలు మీకు తెలంగాణలో మీకు మెదక్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, నిజామాబాద్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లాకు పోతే యువకులు ఇప్పుడు కాదు, 40 ఏళ్ళ నుంచి చూస్తున్నాను, వాళ్ళు మామూలుగా సేద్యం చేసుకుంటుంటారు, చదువుకుంటుంటారు. భగవద్గీత 700 శ్లోకాలు ఎప్పుడు నేర్చుకుని ఉంటారు. నేను ఆదిలాబాద్ జిల్లాలో ఉండేవాడు, నేను చూసేవాడిని. డిగ్రీ చదువుకునేవాడు నేరుగా సాయంత్రం బస్సు దిగేవాడు 4 గంటలకి, నడుచుకుంటూ ఊళ్ళోకి వస్తాడు, ఇంటికి పోతాడు, ప్యాంట్ ఇప్పేస్తాడు, ధోతి కట్టుకుంటాడు, పైన ఒక తువ్వాలు వేసుకుంటాడు. వచ్చి అక్కడ ఆ దేవాలయం ఎదురుగా ఒక పందిరి ఉంటుంది, అక్కడ మైక్ ఏలాడుతుంటుంది. అదే తమ్మురా పట్టుకొని భక్త తుకారాం సంబంధించిన అభంగులు పాడుకుంటుంటాడు. సమాజం ఇది, హిందూ సమాజం ఎట్టుంది, ఇటుంది, గ్రామం ఎట్టుంది. మన కళలన్నీ అలాగే ఉన్నాయి. చెక్క భజన ఉంది, కోలాటం ఉంది, పండర భజన ఉంది, డప్పు ఉంది, మన తప్పెటి గుళ్ళు ఉన్నాయి. విశాఖపట్నం జిల్లా సింహాచలం దగ్గర పోతే వాళ్ళు పెద్ద ఎద్దుని తీసుకొని వాళ్ళు గంట కొట్టుకుంటూ గ్రామం ఆ నందీశ్వరుణ్ణి ఊరేగిస్తూ గ్రామం చూపిస్తూ ఒక ఆచారం ఉంది. కనకదుర్గమ్మ తిప్పేవాడు తిప్పుతూనే ఉన్నాడు. అందుకని మన సంస్కృతి అనేది ఒకవైపున వాడు తినకపోయినా, వినకపోయినా వాడికి భగవంతుడు ఇచ్చిన ఆశీర్వాదమో, వాడు జెనెటిక్గా వాడుకున్న సంస్కారమో, వాడు దాన్ని పట్టుకొని బతికిస్తున్నాడు. చంపేయాలనుకున్న మాత్రం ప్రయత్నపూర్వకంగా చంపుతున్నారు. హిందుత్వాన్ని కొకటి వేళ్లతో పెకలించి వేస్తామనే దారుణమైన మనస్తత్వం ఎవరికుందో వాళ్ళు చేస్తున్నారు. కానీ వాళ్ళకి పాపం వాళ్ళ శక్తి సరిపోవట్లా. ఇది ఇంకా కొంచెం పెరుగుతుంది, చెట్టుకు ఓడలు ఇంకా 4 పెరుగుతున్నాయి. కానీ చాలా మందిలో నేను గమనిస్తున్నటువంటి విషయం గురూజీ, చాలా అంటే వీటి ప్రభావం అదే ఈ కమ్యూనిస్టులు కానివ్వండి, సెక్యులరిస్టులు, వీళ్ళు చేసే ప్రచారం వల్ల అయ్యో మనం దెబ్బతినిపోతామేమో, అయ్యో మనం నాశనం అయిపోతామేమో. ఇప్పుడు కమ్యూనిస్టుల ప్రచారం అనేది చాలా బలంగా ఉండింది అన్నది వాస్తవం. అయితే ఆ ప్రచారం వల్ల వాళ్ళు దేని లేకుండా చేయాలనుకున్నారు, అది పోయింది. వాళ్ళు లేకుండా పోయారు. కమ్యూనిస్టులే కనుక హిందుత్వాన్ని పట్టుకొని ఉంటే వాళ్ళకి తిరుగులేదు. ఇది చాలాసార్లు మా తిరుగులేదు. ఎందుకంటే డిబేట్ చేస్తాము. సమాజంలో ఇబ్బందులు కష్టాలు ఉన్నాయి, లేవని ఎవరు చెప్పారు? ఆ ఇబ్బందులు కష్టాలు తీర్చే పని చేద్దాం. కానీ సమాజానికి ఉండే నమ్మకము, విశ్వాసము, దానికి ఉండేటువంటి ఒక ఇంగ్లీష్ పదం వాడుతున్నాను, ఒక ఫ్యాబ్రికేషన్, ఒక కవచం, ఒక చట్టం, దాన్ని నువ్వు ధ్వంసం చేసేసావు కాబట్టి వాడు నీకు దొరకకుండా పోయినాడు. సమాజానికి ఉండేటువంటి ఒక కవచాన్ని ధ్వంసం చేసావు కాబట్టి ఇప్పుడు శరీరం అంటూ ఒకటి ఉంటే మందులు ఏమైనా వేయచ్చు, ఆరోగ్యం బాగా చేసుకోవచ్చు. అసలు లోపలే ఉందని మొత్తం శరీరం అంతా కోసేస్తే, చచ్చిపోయిన మనిషికి పోస్ట్ మార్టం చేస్తే అర్థం ఉంది, బతికుండేవాడికి చేస్తే ఎట్టని. కమ్యూనిస్టులు చేసిన పని అది. అందుకనే ఆదర్శ వివాహాలు చేస్తూ వచ్చారు. మీ కృష్ణా గుంటూరు జిల్లాలో కమ్యూనిస్టులు, నెల్లూరు జిల్లాలో 50-60 ఏళ్ల క్రితం ఆదర్శ వివాహాలు చేశారు, కులాంతర వివాహాలు చేశారు. వాళ్ళు ఇన్ని నిలబడలేదు అనేది వేరే సంగతి. తర్వాత కలిసి ఉన్న తర్వాత ఏమైంది ఇవన్నీ కూడా అది వేరు. కానీ ఇప్పుడు చేయట్లేదుగా, ఇప్పుడు లేదుగా. ఇప్పుడు ఆర్ఎస్ఎస్లో పెరిగింది. ఇప్పుడు ఆ కమ్యూనిస్టులు వదిలేసినవన్నీ వీళ్ళు పట్టుకుంటున్నారు. అందుకని ఆ పని ఇది కాదు. పెళ్లి వాడు చేసుకున్నాడు సొంతం, దానికి పార్టీ జెండా అక్కర్లా.
సిద్ధాంతం కాదు కావాల్సింది ఆశీర్వాదం. ఆశీర్వాదం. సంసారం చేసుకోవడానికి కావాల్సిన సిద్ధాంతం కాదు, ఆశీర్వాదం. వాడు బతుకోడు, బతుకుతాడు, నీకు పనిచేస్తాడు. మనం దాంట్లో కూడా వెళ్ళిపోయి దీన్ని కూడా ఇక్కడ కూడా నేను చిప్పేస్తాను, దీన్ని కూడా కంట్రోల్ చేస్తానంటే అది బెడిసి కొడుతుంది. అందుకనే కమ్యూనిస్టులు ఎక్కడెక్కడైతే బలంగా ఉన్నారో, నల్గొండ జిల్లాలో కావచ్చు, వరంగల్ జిల్లాలో కావచ్చు, నెల్లూరు జిల్లాలో కావచ్చు, కృష్ణా జిల్లాలో కావచ్చు, దానికి సంబంధించినటువంటి వాసన ఇంకా పూలే ఉంది. కానీ బలహీనపడింది. చాలామంది కమ్యూనిస్టులే ఇప్పుడు మారి దేవాలయాలకు వస్తున్నారు. నేను అన్ని గ్రామాలకు వెళ్తూ ఉంటాను. నన్ను మెచ్చుకున్న కమ్యూనిస్టులు ఉన్నారు. ఎందుకు అంటే నేను ఎక్కడెక్కడికి వెళ్తానో, ఎక్కడెక్కడ తింటానో, ఎక్కడెక్కడ ఉంటానో వాళ్ళు చూస్తుంటారు. కాబట్టి నాకు వాళ్ళు స్నేహితులు, నాకు వాళ్ళేవి వేరు కాదు. నక్సలైట్లలో ఉండి వచ్చిన వాళ్ళ ఇంట్లో కూడా నేను అన్నం తిన్నాను. వాళ్ళు కూడా నా పాదయాత్రలో పాల్గొన్నారు. వాళ్ళ ఊళ్ళో దేవాలయ ప్రతిష్ఠ చేస్తే వాళ్ళు కామ్రేడ్ అనే పేరుతోనే బ్యానర్లు వేసుకున్నారు. వాళ్ళే పీటల మీద కూర్చొని దేవాలయం ప్రతిష్ఠ చేశారు. కాబట్టి వాళ్ళు ఏది చేయాలనుకున్నారో అది చేయలేదు. వాళ్ళు తిరిగి ధర్మంలోనే కలిసిపోయారు. నేనే విమర్శించడం లేదు. నేను చాలా మంది ఈ మార్గాన్ని వాళ్ళు 50 ఏళ్ళ నాడు పట్టుకొని ఉంటే అసలు ఈ దేశం వేరేగా ఉండేది. ఎందుకంటే కొన్ని పనులు వాళ్ళే చేయగలరు. నా మనసులో అనిపిస్తుంది, ఈ అన్యాయాన్ని ఎవడు ఎదుర్కోవాలా? ఎటువంటి సమాజాన్ని చూసాం చిన్నప్పుడు, ఎటువంటి సమాజాన్ని చూచాం, ఎంత దారుణమైన సమాజాన్ని చూచాం, ఎంత దాష్టికాన్ని చూచాం, ఎంత ఫ్యూడలిజాన్ని చూచాం, ఈ కంటితో చూచాం. ఎంత నలిగిపోయింది సమాజం. అటన్నింటినీ తెచ్చుకొని బయటపడ్డాం. కాబట్టి ఈరోజు కనపడుతున్న సమాజంగా అట్లుందని అంటున్నారా? ఎటువంటి సమాజాన్ని చూసాం? ఎవరినో ఎందుకు విమర్శిస్తాం మనం శుద్ధమా? అందుకని వాటన్నింటినీ దాటడానికి అది ఉపయోగపడి ఉండేది. కొంతమంది ఏమో ఇంకొక మార్గంలో వెళ్ళారు, కొంతమంది ఇట్లా అయ్యారు. కాకుండా ఉండుంటే మధ్య మార్గంగా కనుక అయి ఉంటే వేరేగా ఉండేది. వెరసి మొత్తం మీద వాళ్ళే మనతో కలిసిపోయారు కాబట్టి మనతో ఇబ్బంది లేదు. నేను చాలా మంది కమ్యూనిస్టులు ఇంకొక విషయం చెప్తున్నా. మీ ప్రశ్న అంటే నేనేమో చాలా విస్తృతంగా మాట్లాడుతూ పోతున్నాను. సరే, కమ్యూనిస్టులు వాళ్ళ ప్రయత్నాలు పక్కన పెట్టండి. అసలు మఠాధిపతులు కానీ పీఠాధిపతులు కానీ ఎవరు చెప్పక ఈ సమాజంలో వచ్చిన పెద్ద మార్పు ఏంటి చెప్పాలన్నా? అయ్యప్ప మాలేసుకుని ఎవరు చెప్పారు? కనకదుర్గమ్మ మాలేసుకుని ఎవరు చెప్పారు? గోవింద మాలేసుకుని ఎవరు చెప్పారు? సమాజం తనకు తానే తీసుకున్నది. శివ మాలేస్తున్నారు. అక్కడ ద్వారకా తిరుమలకు పోతే అక్కడ మాలేస్తున్నారు. సింహాచలం మాలేస్తున్నారు. అందరం మాలేస్తే మీరేస్తే మేము కూడా సాగర మాత మాల క్రిస్టియన్లు ఇచ్చారు. గుణదల మాత మాలేస్త్రి. ఊర్లో అందరూ మాలేస్తే వీడు నేను వేసుకోకుండా అంటే వాడికి పాస్టర్కి పోయి వీడెక్కడ మాలేస్తాడు, ఒరే మన మాల మన వేసుకుంటే వాడు ఒక మాలేసుకున్నాడు అంటే ప్రభావం. కాబట్టి హిందూ సమాజానికి ఉండే సుగుణం ఏంటంటే దాని మార్గం అది తీసేసుకుంటుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. 82లో జరిగింది ఈ సంఘటన. నేను అప్పుడు కోటలో, నెల్లూరు జిల్లాలో కోటలో ఉన్నాను. దీన్ని తప్పకుండా పెట్టండి. మీరు మాట్లాడే ప్రతి మాట వస్తుంది. అక్కడ ఖైదీ సినిమా ప్రొడ్యూసర్ ఉన్నాడు ధనుంజయ రెడ్డి, వాళ్ళ అమ్మ ఆ ఊర్లోనే ఉండేది. ఆ పేరు కూడా చెప్తా, గుర్తొస్తుంది. ఆమె మంచి భక్తురాలు. ఆమె అయ్యప్ప మాలేసుకుంది. వయసు పెద్ద ఆమె, 60 ఏళ్ళు కాబట్టి. కాకపోతే ఏంటంటే ఆ రెడ్ల ఇళ్లలో పనిచేయడానికి చిన్న చిన్న అమ్మాయిలు పెట్టుకుంటారు. నెల్లూరు జిల్లాలో ప్రధానంగా పనిచేయడానికి యానాది కులాల అమ్మాయిలు పెట్టుకొని వాళ్ళు పెంచుకొని వాళ్ళకి పెళ్లి చేసి పంపించేస్తారు. అక్కడ వాళ్ళు ఒక పద్ధతిగా ఉంటుంది. అట్లా వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి ఉంటే ఆ అమ్మాయికి కూడా మాలేసింది, కన్నిమాల. ఈమె మాలేసుకుంది. అప్పుడు అయ్యప్ప మాల అప్పుడప్పుడే ప్రాచుర్యంలోకి వస్తున్నది. అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు వాళ్ళ ఇంట్లో అయ్యప్పలందరినీ పిలిచి భిక్ష పెట్టాలి. ఈమె ఇంట్లో ఈమె పెడుతుంది. మరి ఆ బిడ్డింట్లో వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంటుందంటే ఒక గుంట, ఒక దొరువు ఉంటుంది. ఆ దొరువు పక్కన రోడ్డు ఉంటుంది. రోడ్డుకి దొరువుకి మధ్యలో అంచులో తాటాకుల గుడిసెల్లో కూలీనాలు చేసుకునే పేదవాళ్ళు. ఈమె అక్కడ షామియానా వేపించి వంటలు వండించి అయ్యప్పలందరినీ పిలిపించి అక్కడ భజన పెట్టించి ఆ యానాది పిల్ల ఇంటి దగ్గర ఈమె పోయి అక్కడ కూర్చుని అందరితో పాటు భోంచేసింది. అయ్యప్ప మాలంటే సాంఘికంగా సమాజంలో ఎంత మార్పు తెచ్చింది, విప్లవాత్మకమైన మార్పు.
ఎంతసేపటికి అంటరానితనం అనేది ఇంకెక్కడ ఉన్నది ఇక్కడ? అసలు అంటరాంతనం కాదు, వాళ్ళ ఇంటి దగ్గర కారు ఆగుతుందా అని. ఆగుతుందా? ఎవరు సైలెంట్గా అయ్యప్ప స్వామి ఇంత పనిచేసి పెట్టాడు. అట్లాంటి మార్పు. నేను ఇక్కడ గుంటూరు జిల్లాలో ఒక ఊరికి వెళ్ళాను. వెళ్తే ఆ ఊరిలో ఒక అతను వెంకటేష్ అని ఇక్కడ యూనివర్సిటీలో పీజీ చేస్తుండేవాడు. అతను దళిత హిందూ పరిషత్ అని ఒక ఆర్గనైజేషన్ పెట్టాడు. నన్ను పిలిచారు అక్కడికి. బాబు జగజీవన్ రామ్ జయంతికి పిలిచారు. పోతే అక్కడ ఊర్లో అటుపక్క మధ్యలో ఊరు ఉంటుంది, అటుపక్క మాదిగ వాళ్ళు ఉంటారు, ఇటుపక్క మాదిగ వాళ్ళు ఉంటారు. ఇక్కడ బాబు జగజీవన్ రామ్ది విగ్రహం ఉంది. 15 ఏళ్ళేది. దాన్ని తీసుకెళ్ళారు. అటు పక్కన కారు దించారు. అక్కడ మొత్తం అందరూ ఇంటికి తాళాలు వేసుకొని పనికి పాటకి వెళ్ళిపోయారు. అక్కడ కూర్చోవడానికి ఏమీ లేదు. ఒక వేప చెట్టు కింద ఒక మంచం తీసుకొచ్చేస్తే ఆ ఇల్లు గల్లా ఆయన ఎవరో వచ్చి మా మంచం మాకు ఇచ్చే అన్నాడు. ఏమేంటి వాడు క్రిస్టియను. నేను కూర్చోడానికి మంచం కూడా అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఊర్లోకి బయలుదేరి మేము అక్కడి నుంచి ఇక్కడ ఈ పక్క వాళ్ళు కూడా అక్కడికి వచ్చారు. అందరూ ఒక 25-30 మంది మేము యూత్ నడిచి ఊర్లోకి పోవాలంటే వాడు భయపడుతున్నారు. ఊర్లో ఇట్లా మనం కలిసి ఇట్లా ఊరేగింపుగా పోతే ఏమన్నా ఎవరైనా అంటారేమో అని భయపడుతున్నారు వాళ్ళు. అలాగే వచ్చాం. శివాలయంలోకి పోయినాం. శివాలయం బయట నిలబడ్డారు. మేము లోపలికి రాకూడదన్నారు. ఏం లేదు నేను లోపల రండి అన్నాం. వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళు కాదు, ఇప్పుడు నేను భయపడుతున్నా. తర్వాత చేయి దాటిపోతే ఏం కాలేదు. శివాలయం దర్శనం చేసుకున్నాం. బయటకు వచ్చాం. ఇటు వస్తుంటే ఒక 30-40 మంది ఆ గ్రామ పెద్దలంతా అక్కడ గుంపుగా నిలబడున్నారు. ఇప్పుడు అందరికీ భయం. ఇక్కడికి పోతే మాట అని అక్కడికి పోగానే వాళ్ళందరూ చెప్పులు వదిలిపెట్టి నాకు దండం పెట్టారు. స్వామీజీ, మా ఊరికి ఎప్పుడు ఒక స్వామీజీ రాలేదు, మీరు వచ్చారు. మీరు ముందుగా చెప్పుంటే మేము ఘనంగా స్వాగతం చెప్పుండేవాళ్ళం. మాకు తెలియదు, మంచి పని చేస్తున్నారు. దండం పెట్టారు. మేము అందరం అటు పోయినాం. అక్కడ పోయిన తర్వాత అక్కడ గ్రామదేవత ఉంది. కొబ్బరికాయ కొట్టాం. అక్కడ పోయిన తర్వాత ఇక్కడ కూడా రానని పిలిచారు. ఎక్కడ? చర్చి. అరే అక్కడ నేను రాకూడదు అన్న. అది కూడా మందిరమే అన్నారు. మందిరం కాదు, నేను వస్తే అక్కడ పాస్టర్ ఒప్పుకోడు, మనం అక్కడికి పోకూడదు, ఇక్కడ ఉందాం. ఈ సాగరమాల వేసి మండల దీక్ష అయిపోయి భోజనాలు చేసుకొని బయలుదేరుతున్నారు గుణదలకి. అక్కడంతా వాళ్ళు ఆ సెక్షన్ అంతా అటు ఉంది. బాబు జయంతి ఇటు వచ్చిన తర్వాత మన విగ్రహం పెట్టున్నారు. బిందెల్లో పాలు తీసుకొచ్చారు. నేను పైకి ఎక్కాను, పాలు తెచ్చారు. కింద నన్ను పిలిచిన కుర్రాడు వెంకటేషు, అక్కడ కింద షాప్ ఉంది, అక్కడ తగువ పెట్టుకుంటారు, అరుచుకుంటున్నారు. ఏమైనా అరుచుకుంటున్నారన్న. మీరు చేసుకుంటున్నారు, మమ్మల్ని ఎందుకు పిలవకూడదని వాళ్ళు అరుస్తున్నారు అన్నాడు. అలా పాలాభిషేకం చేసేసుకొని ఆ వెంకటేష్ ఇంటికి భోజనానికి పోయినాం. చిన్న ఇల్లు. ఆ గోడ మీద ద్వారబంధం మీద 2 ఫోటోలు ఉన్నాయి. ఒకటి ఆంజనేయ స్వామిది, ఒకటి యేసుక్రీస్తుది. ఒకటి ఆంజనేయ స్వామి, ఒకటి యేసుక్రీస్తు. వెంకటేష్ అన్న, మేము ఇటు ఉంటాం అటు ఉంటాం అన్నాడు. అది నీ ఇష్టం అన్న. మన మంచాలు అడ్డం పెట్టి నన్ను అక్కడే కూర్చోబెట్టి విస్తరాకులు తెచ్చారు. మన ఎవరు కనపట్టలేదు. 10 నిమిషాలు అయింది. 15 నిమిషాలు ఏమయ్యా వెంకటేష్ అన్నం ఉందా లేదంటే వస్తున్నది స్వామి అన్నాడు. ఎక్కడి నుంచి వస్తున్నది భోజనం అండి. 4 బకెట్లు 2 డిషులు వచ్చాయి, కూరలు, అన్నం. నాకు అన్నం చర్చి నుంచి తెచ్చి పెట్టారు. నేను నిజంగానే హృదయపూర్వకంగా నవ్వుతున్నా. ఎందుకంటే వాళ్ళకి కల్మషం లేదు. వాళ్ళకి గ్రామదేవత అయినా, చర్చి అయినా, ఆంజనేయుడైనా, యేసుక్రీస్తు అయినా వాడికి కల్మషం లేని హృదయం అది. నన్ను పిలిచారు, నన్ను అభిమానంతో ప్రేమతో పిలిచారు. నేను అక్కడ పోయి ఇంకేం చెప్పాలా? వాడు ఏం చెప్తే అది సిద్ధాంతం, అదే వేదాంతం. అందుకని వాళ్ళతో అందరితో కూర్చుని అన్నం తిని మళ్ళీ ఊర్లో కూడా కలిసి అందరితో మాట్లాడి తర్వాత వచ్చాను. అంటే సమాజంలో ఉండేటువంటి అమాయకత్వం, తెలియనితనం, దానితో పాటుగా అసలు సెలపోసుకొని వచ్చేటువంటి హిందుత్వం. అంతే. అయ్యప్ప మాలండి ఎవడండి? నేను భీమా హోటల్ ఉంది తిరుపతిలో, రైల్వే ట్రాక్ దగ్గర, ఫ్లైఓవర్. శ్రీనివాసం కట్టకముందు అక్కడ పెద్ద స్లమ్ ఉండేది. శ్రీనివాసం కట్టకముందు పెద్ద స్లమ్ ఉండేది. అంతా పేదవాళ్ళు ఉండేవాళ్ళు. ఒకసారి పైన ఒక 20 ఏళ్ల క్రితం, 25 ఏళ్ల క్రితం పైన బస్సు ట్రాఫిక్ జామ్ అయింది. కింద వాళ్ళందరూ శబరిమలకి బయలుదేరుతున్నారు. ఏమంటారు ఇది? ఇరుముడి పెట్టుకుని బయలుదేరుతుంది. ఎవరు? వీళ్ళు స్లమ్ కూలీనాలు చేసుకున్నారు, పేదవాళ్ళు.
హిందుత్వం అనేది అది కనపడేది కాదు. అది దాని కోకటి వేళతో మీరేం పెకలిస్తారు, మీరు బట్టలే గెలిచిపోతారు. వాళ్ళ కోకటి వేళ్ళు పట్టుకొచ్చు. అందుకనే హిందుత్వం అనేది ఒకరితో అయ్యే పని కాదు. నేనేదో పెద్ద చేస్తున్నాను. ఇప్పుడు నన్ను ఉదాహరణ నేనే ఉన్నాను అనుకోండి, నేనేమన్నాండి బాబు, సమాజం పోయిన ప్రతిసారి ఆ అద్దంలో నాకు నేను కనపడుతుంటా. నేనేందో ప్రతిరోజు సమాజం అనే అద్దంలో నాకు నేను కనపడుతుంటా. నువ్వెవడివి? నన్ను కూర్చోబెట్టి వాడు చెప్పే స్థితిలో వాడు ఉన్నాడు. ఎక్కడికక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందుకని హిందుత్వాన్ని అర్థం చేసుకోవడానికి చాలా ఓపిక, సహనం కావాలి. అందుకంటే ముందు హృదయ వైశాల్యం కావాలి. తర్వాత గురూజీ, మీరు మళ్ళా కొత్తగా ఇంకొక పాదయాత్ర మొదలుపెట్టారు. కొత్తగా కాదు, మీరు చెప్తుంటారు కదా, నాకు తిరుగుతుంటేనే ఆరోగ్యంగా ఉంటాను నేను అని. పాదయాత్ర మొదలుపెట్టారు. దాని వివరాలు కాస్త చెప్పండి, దాని ప్రయోజనం కూడా చెప్పండి నాకు. గతంలో మనం ఏదో సమాజంలో చేయాలనే ఉద్దేశంతో మొదటి పాదయాత్ర మొదలుపెట్టాం. మనం చేయడం కాదు, నేర్చుకుందాం రెండో పాదయాత్ర చేసాం. ఇప్పుడు 3 నేర్చుకున్న తర్వాత కలిసి ఏమైనా పని చేద్దామని 4వ పాదయాత్ర. ఇది 3 అయిపోయినాయి, 4వది జూలై 12 శనివారం రోజున మన తిరుపతికి సమీపంలో ఉండే అక్కడి నుంచి ప్రారంభం చేస్తున్నాం. ఈ పాదయాత్ర ఎందుకు చేస్తున్నాం అంటే, నేను పాదయాత్ర చేసినప్పటికంటే ఇప్పుడు హిందూ సమాజంలో చైతన్యం పెరిగిందండి. నేను పాదయాత్ర 2007లో చేసినప్పుడు సెల్ ఫోన్లో 100 పేర్లే పెట్టుకోవచ్చు, 100 మందికే SMS పంపించవచ్చు. సోషల్ మీడియా లేదు. మనం సమాజంలో చేసేటువంటి పని వల్ల సమాజంలో ఏమేమి ఉన్నాయి నేను చెప్పిన ఉదాహరణలు. ఒక ఊరికి పోయినప్పుడు నాకు ఎదురయ్యేటువంటి సంఘటనలు ప్రపంచానికి తెలియాలి. ఆ గ్రామంలో ప్రజలు, అక్కడ ఉండే వృత్తులు, అక్కడ ఉండే కళలు, ఆ గ్రామం యొక్క ప్రత్యేకత ఏంటి, అక్కడ దేవాలయం ప్రత్యేకత ఏంటి, ఆ గ్రామంలో మహనీయులు ఎవరైనా పుట్టారా, మహాత్ములు ఎవరైనా పుట్టారా, చారిత్రక పురుషులు పుట్టారా, యోగులు పుట్టారా, అసలు ఆ గ్రామానికి సంబంధించిన విషయం బయటకు వస్తుంది. ఇది ప్రపంచానికి తెలియాలా. ఇది మొదటి ప్రయోజనం. వెరీ గుడ్. ఎందుకు అంటే, మన భారతదేశంలో ఎన్ని లక్షల గ్రామాలు ఉన్నాయో అన్ని లక్షల గ్రామాలు ఒకే రకమైన ఇతిహాసాన్ని కలిగి ఉన్నాయి. మన వ్యక్తిత్వము, మన గరిమ, మన వైభవము, భారతదేశ వైభవం అంటే 7 లక్షల గ్రామాల వైభవం. అందుకని ఇంతకుముందు రథయాత్ర చేసినప్పుడు రథం మీద రాసుకున్నాడు, భారతదేశమే దేవాలయము, ప్రతి దేవాలయము భారతదేశమే. అసలు భారతదేశం ఒక దేవాలయం. ప్రతి దేవాలయం భారతదేశం అంటే భారతదేశం ఏది ఉందో అదంతా దేవాలయంలో ఉంది. అవన్నీ అక్కడ దొరుకుతున్నాయి మనకి. అందుకని ఇది నినాదం. ఇప్పుడు హిందూ యువ చైతన్య పాదయాత్ర అని చేస్తున్నాం. పెళ్ళిబుగుతున్నటువంటి హిందూ యువ చైతన్య పాదయాత్ర బాగుంది. యువకుల్లో చాలా. సో ఇప్పుడు మీ కాన్సన్ట్రేషన్ అంతా యూత్ మీద. యువత దేశం కోసం నిలబడాల్సింది, దేశం కోసం బతకాల్సింది, దేశం కోసం పోరాడాల్సింది, దేశం కోసము సమర్పించాల్సింది, దేశం కోసం త్యాగం చేయాల్సింది, అసలు ఈ దేశాన్ని నిర్మించాల్సింది యువత. చేయగలిగింది కూడా అండి. ఎందుకంటే శక్తి సామర్థ్యాలంతా అప్పుడే. శ్రీరాముడు మొదటిసారి గురువుతో వెళ్ళినప్పుడు వయసు ఎంత, కృష్ణుడు గోవర్ధనాన్ని ఎత్తినప్పుడు వయసు ఎంత, కృష్ణుడు రాక్షసులను చంపినప్పుడు వయసు ఎంత, అభిమన్యుడు యుద్ధం చేసినప్పుడు వయసు ఎంత, శివాజీ మొట్టమొదటి తోరణ దుర్గాన్ని జయించినప్పుడు వయసు ఎంత, శ్రీకృష్ణదేవరాయలు సింహాసనం మీద కూర్చున్నప్పుడు వయసు ఎంత, 20 ఏళ్ళు. అంత మీరు ఇప్పుడు చెప్పిన లిస్టు అందరూ 20 ఏళ్ల లోపు వాళ్ళే. 14 ఏళ్ళు. అవునండి. ఇంత పెద్ద స్వాతంత్ర సమరంలో అసలు ఉరికంబాలకి ఎక్కిన వాళ్ళంతా పెద్దోళ్ళ. అందరూ యువకులే. 75 సంవత్సరాలకు పూర్వము దేశం కోసం, సమాజం కోసం జీవించే అంత గొప్ప హృదయాన్ని కలిగి ఉన్నటువంటి జాతి ఉన్నట్టుండి ఆకర్షణ, వ్యామోహము, వ్యసనము దీనివైపు ఎందుకు పోతుంది? గ్రామాల్లో కూడా గాంజా ఎందుకు వచ్చేస్తుంది? ఎందుకు మైకల్లో ఊగిపోతూ ఉన్నారు? పిల్లలందరూ సెల్ ఫోన్లు పట్టుకొని వ్యామోహంలోకి ఎందుకు వెళ్ళిపోతున్నారు?
కాబట్టి మన యువతకి మన చరిత్రను చెప్పాలి, మన చరిత్రను చెప్పాలి. గురు గోవింద్ సింగ్ 9 సంవత్సరాల వయసులో 10వ గురువు ఆయన. గురు గోవింద్ సింగ్ సిక్కులకు 10వ గురువు. కానీ ఆయన 9 ఏళ్ల వయసులో 9వ గురువు ఎవరు? తేగ్ బహదూర్. వాళ్ళ నాయనకి సలహా ఇచ్చాడు ఈయన, ఈ క్షణంలో ధర్మం కోసం ఒకరు త్యాగం చేయాలన్నాడు. గురు గోవింద్ సింగ్ 9 సంవత్సరాల వయసులో చెప్పాడు త్యాగం చేయాలి. తేగ్ బహదూర్ త్యాగం చేశాడు. ఆ తర్వాత ఆయన తన కొడుకులను త్యాగం చేశాడు. ఇద్దరు కొడుకుల్ని సజీవ సమాధి. నలుగురులో ఇద్దరు యుద్ధంలో చనిపోయినారు, ఇద్దరు సమాధి అయిపోయినారు. కాబట్టి చిన్నప్పటి నుంచి ఇక్కడ భావన ఏంది? మీకు ఒక సంగతి చెప్తున్నాను. అసలు జెనెటిక్గా జన్యుత హిందువులు దేవుడితో సంబంధం కలిగి ఉన్నారు. చిన్నప్పుడు వీధిలో ఆడుకున్నాడు, కాలెట్టి పెట్టి మట్టి పోసి గూడు కట్టి గూడు తీసేసి పువ్వు పెట్టి దండం పెడతాం. అవునండి. దేవాలయం కడతాం. అసలు మనిషి ఇక్కడ పుట్టిన తర్వాత వాడు కులంతో సంబంధం ఏంది, ప్రాంతంతో సంబంధం ఏంది? వాడు దేవాలయం కడుతున్నాడు అంటే వాడి రక్తంలో జన్యువుల్లో దేవుడు దేవాలయం అనేది కలిగి పుడుతున్నాడు. మనకు ఆగమాలు కూడా చెప్తాయి గురూజీ. నువ్వు చిన్నప్పుడు ఇసుకతో పురాణం, ఇసుకతో ఎవడైతే గుడి కడతాడో వాడి 7 తరాలు తరిస్తాయి. అగ్నిపురాణంలో చెప్పారు. అగ్నిపురాణం చెప్పింది అన్నమాట. కాబట్టి అగ్నిపురాణం ఎప్పటిది అంటే మట్టితో గుడి కట్టేది అగ్నిపురాణం ముందు నుంచి ఉందని కదా. ఇప్పుడు అది అంతరించిపోలా. అందుకుని తేనెటీగలు ఉన్నంత వరకు మానవ జాతి ఉంటుంది అనేది ఎంత సత్యమో, కాలి మీద ఇసుక పోసి గుడి కట్టేవాడు ఉన్నంత వరకు హిందుత్వం ఉంటుంది అనేది అంతే సత్యం. ఇసుకుంటే చాలు గుడి కడతాడు, ఇది సిమెంట్ అక్కర్లా. అందుకని మన పాదయాత్ర ద్వారా ప్రధానంగా చేస్తున్నది ఏంటంటే దేవాలయము, ఆదర్శ హిందూ కుటుంబ వ్యవస్థ, మాతృభాష, తర్వాత పర్యావరణ పరిరక్షణ, సాంఘిక జీవనంలో సమానత్వం, సమరసత, ఈ అంశాలను తీసుకుని దీన్ని ప్రచారం చేసుకుంటూ వెళ్ళటం. ప్రతి దేవాలయానికి 10 మంది యువకులతోటి ఒక ట్రస్ట్ నిర్మాణం కావాలి. ఇది చాలా భక్త మండలి, చాలా మంచి ఆలోచన. ఇప్పుడు వినాయకుడు ఉత్సవాలు చేస్తున్నారు 10 రోజులు, శివరాత్రి 10 రోజులు చేస్తున్నారు, దసరా 10 రోజులు చేస్తున్నారు. కాదు, మీ సిలబస్ కొంచెం పెంచాం, 365 రోజులు చేయండి. 365 రోజులు దేవుడి కోసం పనిచేయండి, ధర్మం కోసం పనిచేయండి, ఒక పద్ధతి ప్రకారం పనిచేయండి, చట్టబద్ధంగా పనిచేయండి. ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేసుకోండి, ఒక బ్యాంక్ అకౌంట్ పెట్టుకోండి, లెక్కపత్రం పెట్టుకోండి. మీకు దేవాలయానికి 10 మంది యువకులతో కమిటీలు పడ్డాయంటే, ఒక్కొక్క గ్రామంలో 5 దేవాలయాలు అంటే 50 మంది క్రియాశీలమైన హిందూ కార్యకర్తలు ఏర్పడతారు. అవునండి. ఆ గ్రామంలో హిందుత్వం తప్ప ఇంకేమీ ఉండదు. ఆ రకమైనటువంటి ఒక స్వాభిమానాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలిగించే హిందూ యువ నాయకత్వాన్ని, గ్రామాలలో హిందూ ధార్మిక నాయకత్వాన్ని నిర్మాణం చేయాలి. హిందుత్వం కోసం బతకాలి వాడు. దాంట్లో దేవాలయం వస్తుంది, గో వస్తుంది, అన్నీ వస్తాయి, పర్యావరణ ఆచారాలు, వ్యవహారాలు అన్నీ వస్తాయి. కాబట్టి దేవాలయం కోసము, ధర్మము కోసము జీవించేటువంటి ఒక జట్టుని గ్రామంలో నిర్మాణం చేయాలా. అలా మొత్తము ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఇది మొదటి ఫేజ్. ఈ మొదటి చరణంలో ఏం చేస్తున్నామంటే, చిత్తూరు జిల్లా నుంచి ప్రారంభించి, చిత్తూరు నుంచి అక్కడి నుంచి చేస్తూ మంత్రాలయం నుంచి ఇటు వస్తాం. నారాయణపూర్ జిల్లా, నారాయణపేట, పాలమూరు జిల్లా, వనపర్తి, గద్వాల్ జిల్లా, వనపర్తి జిల్లా, మళ్ళీ నంద్యాల జిల్లాలోకి వెళ్ళిపోతాం. చిట్ట చివర మళ్ళీ తిరుపతిలో కార్యక్రమం పూర్తి చేస్తాం. అప్పటికి దేవాలయానికి 10 మంది, గ్రామానికి 10 మంది మనం కూర్చుకున్న వాళ్ళు ఉంటారే, వీళ్ళందరూ వాళ్ళ గ్రామాల నుంచి భజన మండళ్ళు, భక్త మండళ్ళు తీసుకొని అక్కడికి వస్తారు. అక్కడ ఒక పెద్ద కార్యక్రమం చేస్తాం. హిందూ సమాజానికి ఆత్మవిశ్వాసం, మనం నిలబడతాం, మనం సాధిస్తాం, మనం గెలుస్తాం, మనం ఇది చెయ్యాలి, మనం ఏం చేయాలి, ఒక 150 రకాల కార్యక్రమాల యొక్క సూచి ఇస్తున్నాం ప్రతి దేవాలయానికి. దేవాలయంలో మీ ఇష్టం వచ్చిన కార్యక్రమం మీరు చేసుకోండి. అన్నదానం చేస్తారా చేయండి, పిల్లలకి ట్యూషన్ చెప్తారా చెప్పండి, లేదా క్లినిక్ పెడతారా పెట్టండి, గోశాల పెడతారా పెట్టండి, అంబులెన్స్ పెడతారా పెట్టండి, వ్యాయామశాల పెడతారా పెట్టండి, ఏదైనా సేవా ఆటల పోటీలు పెడతారా పెట్టండి. ఇట్లా 150 రకాల కార్యక్రమాలు ఇస్తున్నాం. మీ దేవాలయంకు మీకుండేటువంటి జనాభా, మీకుండేటువంటి వనరులు, వసతులు, మీకు ఇష్టమైనది ఏ పని కావాలంటే అది చేసుకోండి. దేవాలయం కేంద్రంగా చేయండి.
ఈ దేశంలో హిందుత్వం బతికి బట్టకట్టాలంటే దేవాలయం కేంద్రంగా పనిచేస్తేనే అవుతుంది. దేవాలయాన్ని వదిలిపెట్టి హిందూ ధర్మాన్ని కాపాడుతాం అనంటే అది గాలిలో మూరలు వేయడమే, అది జరగదు. అందుకని దేవాలయం కేంద్రంగానే మనం పనిచేద్దాం. దీన్ని సమాజంలోకి తీసుకెళ్ళడం కొరకు ఈ పాదయాత్ర చేస్తున్నాం. చాలా చాలా నిజంగా మీ పాదయాత్ర బాగా సక్సెస్ కావాలని అండ్ మీరు అనుకున్నటువంటి ఆశయం ఏదైతే ఉందో అది నిజంగా దేశానికి ఒక దిశానిర్దేశం చేసేటటువంటి ఆశయం గురూజీ. అది సఫలం కావాలని ఆ పరమాత్మని ప్రార్థిస్తున్నాను గురూజీ. ఈరోజు నిజంగా చాలా అద్భుతమైనటువంటి దాన్ని ప్రసంగం అనాలో ప్రవచనం అనాలో తెలియదు, కానీ సంభాషణ అని మాత్రమే అంటాను. చాలా చాలా ధన్యవాదాలు సార్. విజయోస్తు. ఇదండి ఈరోజు మనం పూజ్య కమలానంద భారతి గారితో చేసినటువంటి చర్చావేదిక. ఇలాంటి చర్చావేదికలతోనే మరలా మిమ్మల్ని కలుస్తూ ఉంటాను. అంతవరకు సెలవు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన భక్తివన్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ మిత్రులకు కూడా భక్తివన్ ఛానల్ను పరిచయం చేయండి. జై హింద్, జై మా భారతి. నమస్కారం మిత్రులారా, మీ మదన్ గుప్తా.